మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో విభేదాల గురించి తెలిసిన విషయమే. మోహన్ బాబు ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య గొడవలు ఏర్పడ్డాయి. ఇద్దరు ఒకరిపై మరొకరు కేసులు కూడా పెట్టుకునే వరకు వెళ్ళింది ఈ పరిస్థితి. తర్వాత మంచు విష్ణుపై కూడా మనోజ్ విమర్శలు చేశారు. ఆ మధ్య మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా డైలాగ్ పై కూడా మనోజ్ సెటైర్లు వేశారు. అలాగే ఆ సినిమాకు పోటీగా తాను నటించిన సినిమాను విడుదల చేయడానికి సన్నద్ధమయ్యారు మనోజ్. ఇదే సమయంలో కన్నప్ప సినిమా మొత్తం ఉన్న పెన్ డ్రైవ్ కనిపించలేదు. దీని వెనుక మనోజ్ హస్తం ఉందని ఆరోపణలు కూడా వినిపించాయి. ఇటువంటి తరుణంలో మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాపై మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కన్నప్ప సినిమా శుక్రవారం అంటే ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సందర్భంగా మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కన్నప్ప చిత్ర బృందానికి నా తరపున ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు. ఈ చిత్రం కోసం మా నాన్న మోహన్ బాబు టీం ఎన్నో ఏళ్లు ఎంతో శ్రమను ప్రేమను పెట్టారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ కావాలని నేను ప్రార్థిస్తున్నాను. మా లిటిల్ ఛాంప్స్ అరి వివి అబ్రామ్ల అందమైన జ్ఞాపకాలను బిగ్ స్క్రీన్ పై చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. మంచి మనసున్న ప్రభాస్, లెజెండరీ నటులు మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, ప్రభుదేవా గారు ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే తడికెళ్ల భరణి గారి జీవితకాలం కళ జీవం పోసుకుని శుక్రవారం జూన్ 27న కన్నప్ప విడుదల అవుతుండటం సంతోషంగా అనిపిస్తోంది. వీళ్ళంతా ఈ మూవీ కోసం చేసిన సహాయం, చూపించిన ప్రేమ, నమ్మకం ఎంతో గొప్పవి. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తానా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ ప్రయాణానికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నా అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. అయితే తన ట్వీట్ లో ఎక్కడా కూడా తన అన్న విష్ణు ప్రస్తావనను ఆయన తీసుకురాలేదు.